కొందరు అమ్మాయిలు ఎంత లిప్స్టిక్ పెడతారంటే ఒకవేళ తాజ్ మహల్ కి ముద్దు పెడితే తాజ్ మహల్ కూడా ఎర్రకోట అయిపోతుంది. మిమ్మల్ని చూసి ఎవరైనా మీ ముఖం మీద డోర్ వేస్తే బాధపడకండి, బయట గొల్లం వేసి వెళ్లిపోండి. మందు బంద్ చేస్తే పిచ్చాసుపత్రిలో పేషెంట్లు పెరుగుతారు ఏమోగాని అదే ఇంటర్నెట్ ని బంద్ చేస్తే ప్రతి ఇల్లు పిచ్చాసుపత్రి అవుతుంది. మీకు తెలుసా రాయి విలువ ఎప్పుడు తెలుస్తుందో? నిర్మానుషంగా ఉన్న ప్రదేశంలో 4 కుక్కలు నిన్ను చుట్టుముట్టినప్పుడు. భార్య అంటుంది, ఏవండి పక్కింట్లో గొడవ జరుగుతుంది, ఒక్కసారి చూసి రండి. భర్త అంటాడు, వాళ్ళ ఆయన లేనప్పుడు వెళ్ళినందుకే ఈ గొడవ అంతా. చింటూ చెప్పాడు, దేవుడా మీ దయతో రోడ్డు మీద 1000 రూపాయలు దొరికితే మీ హుండీలో 500 వేస్తాను. కొంచెం దూరం వెళ్లగానే చింటూకి 500 దొరికాయి. అప్పుడు చింటూ అన్నాడు, దేవుడా నా మీద నమ్మకం లేదా? నీ 500 నువ్వు ముందే తీసుకున్నావు. ఓ రోజు చింటూ వాళ్ళ అమ్మతో, నేను కొన్ని రోజులు ఇంటికి రాను, నా కోసం వెతకొద్దు అన్నాడు. వాళ్ళ అమ్మ ఏమైంది, ఎక్కడికి వెళ్తున్నావు అన్నది. చింటూ, మా టీచర్ చంద్రుడి మీద పాఠం చెబుతాను అంది. వెళ్లి రావడానికి టైం బాగా పడుతుంది కదా. ఏంటో మామ, ఈ జీవితం అసలు అర్థం కాదు. మనం కష్టకాలాల్లో ఉన్నప్పుడు మన కన్నీళ్లు తుడ్చడానికి అందరూ వస్తారు, కానీ వర్షకాలాల్లో జలుబు చేస్తే తుడ్చడానికి ఎవరు రారు. ఒకవేళ కుక్కలు చాక్లెట్స్ తింటే చనిపోయే అవకాశం ఉంది, అందుకే మీ ఫ్రెండ్స్ ని చాక్లెట్స్ తినకుండా ఆపి వాళ్ల ప్రాణాలను కాపాడండి. క్లాసులో ఫోన్ వాడొద్దు అని చెప్పిన టీచర్ ఇప్పుడు ఫోన్లోనే క్లాసులు చెప్తున్నారు. మిత్రులారా, కష్టం అంటే ఏంటో తెలుసా? రాత్రి అంతా వర్షం పడి స్కూల్ టైంకి బంద్ అవ్వడం. టీచర్ అడుగుతాడు, అమ్మాయిలు వర్క్ చేయని ప్లేస్ ఏంటి అని. అప్పుడు స్టూడెంట్ చెబుతాడు, ఫైర్ డిపార్ట్మెంట్ సర్. టీచర్, వెరీ గుడ్, ఎందుకో చెప్పగలవా? స్టూడెంట్, అమ్మాయిల పని నిప్పు పెట్టడమే కని ఆర్పడం కాదు. మనం తినే ప్రతి మెతుకును భగవంతుడు నిర్ణయిస్తాడు, కానీ ఆ మెతుకు బిర్యానీ అవ్వాలా లేక సద్దన్నం అవ్వాలా అన్నది అమ్మ డిసైడ్ చేస్తుంది. సచిన్ వేగంగా కార్ నడుపుతూ 30 మందిని లేపేశాడు. జడ్జ్ అడిగాడు, నువ్వు 30 మందిని ఎందుకు లేపేశా? సచిన్ చెప్పాడు, నేను బండి వేగంగా నడుపుతున్నాను. నేను ఎప్పుడైతే బ్రేక్ వేసానో నాకు అప్పుడు తెలిసింది బ్రేక్ ఫెయిల్ అయిందని. మరియు ముందల చూస్తే ఒక్క మనిషి రోడ్డు పైన వెళుతున్నాడు, మరోవైపు ఒక భరత్ జరుగుతుంది. మీరే చెప్పండి, నేను బండి ఎక్కడి వైపు తీసుకెళ్లాలో? జడ్జి చెప్పారు, సింపుల్ మాట, ఒక వ్యక్తి మరణం తక్కువ నష్టం ఉంటుంది. సచిన్ చెప్పాడు, నేను కూడా అదే అనుకున్నాను, కానీ ఆ మనిషి నా బండిని చూసి భరత్ లోకి పారిపోయాడు. మిత్రులారా, మీరు త్వరగా సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? అయితే మీరు ఏమి చేయాలంటే అమ్మాయిల కాలేజీ పక్కన పానీపూరి బండి పెట్టండి చాలు. స్కూల్లో ఒక అబ్బాయి అమ్మాయికి గులాబీ పువ్వు ఇచ్చాడు. ఆ అమ్మాయి అతడిని చెంపదెబ్బ కొట్టింది. అబ్బాయి చెప్పాడు, నేను బీజేపీకి ప్రచారం చేస్తున్నాను. అమ్మాయి చెప్పింది, నేను కూడా కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నాను. మామ, నువ్వు ఎప్పుడైనా దేవుడి దగ్గరకు వెళ్లి నీ సమస్యలు చెప్తే అప్పుడు దేవుడు మనసులో అనుకుంటాడు, వీడేంటి నేను రాసిన సమస్యలు నాకే చెప్తున్నాడు. మామ, ఈ మధ్య పెళ్లాలు ఇన్స్టాగ్రాములో ఫేక్ అకౌంట్స్ పెట్టుకుని మొగుళ్లతో చాటింగ్ చేస్తున్నారు, చూసుకోండి మరి. పెళ్లి చేసుకున్న తరువాత ఇంకా మొబైల్ తీసుకున్న తరువాత ఒకటే అనిపిస్తుంది, ఇంకా కొన్ని రోజులు ఆగి ఉంటే ఇంకా మంచి మోడల్ దొరికేది అని. నాకు ఇప్పటికీ ఒక విషయం అర్థం కావట్లే మామ, ఏమీ లేని ఆకే ఎగిరి పడుతుంది అంటారు. మరి అందరూ ఉన్న ఆర్టీసీ బస్సు వెనుక సీట్లో కూర్చున్న వాళ్లు కూడా ఎగిరి పడతారు కదా. నా భార్య పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు వాళ్ల అమ్మ సంసారంలో ఏదైనా సమస్య వస్తే సర్దుకొని రావాలి అని చెప్తే, నిన్న నా భార్య కూరలో కొంచెం ఉప్పు ఎక్కువ వేశావు అన్నందుకు బట్టలు సర్దుకొని వాళ్ల అమ్మ దగ్గరకు వెళ్లిపోయింది. మీ మనీ సేఫ్ గా ఉండాలి అనుకుంటున్నారా? అయితే ఆ మనీ మీ స్నేహితుడికి ఇవ్వండి. ఎంత జాగ్రత్తగా ఉంచుతాడంటే మీకు అవసరమై అడిగిన మీకు కూడా ఇవ్వడు, అంత జాగ్రత్తగా ఉంచుతాడు. లవ్ వల్ల ఎవడైనా బాగుపడిన వాడు ఉన్నాడు అంటే ఓయో రూమ్స్ వాడే బ్రో.
బస్సులో పాటలు పెట్టారన్న విషయం నా ముందు వరుసలో కూర్చున్న ఆడవాళ్లు మాట్లాడడం ఆపేకే అర్థమైంది. నవ్వు ఆపుకోగలిగితే చెప్పు. ఒకసారి ఒక పిల్లవాడు అతని తల్లితో దారుణంగా దెబ్బలు తిన్నాక అతని తండ్రిని అడిగాడు, నాన్న నువ్వు ఎప్పుడైనా పాకిస్తాన్ వెళ్ళావా? నాన్న చెప్పాడు, లేదు బేటా. పిల్లవాడు మళ్లీ అడిగాడు, ఎప్పుడైనా ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళావా? నాన్న మళ్లీ చెప్పాడు, లేదు బేటా. పిల్లవాడు అన్నాడు, మరి ఈ ఉగ్రవాది ఎక్కడ నుండి తెచ్చా? ప్రేమ చుట్టూ ప్రపంచం తిరుగుతుందో లేదా ప్రపంచం చుట్టూ ప్రేమ తిరుగుతుందో తెలియదు గాని నా చుట్టూ మాత్రం దోమలు తిరుగుతున్నాయి. అమ్మాయి అబ్బాయితో అంటది, నువ్వు నెలకి ఎన్నిసార్లు షేవ్ చేస్తావ్? అబ్బాయి అంటాడు, నేను నెలకి కాదు రోజుకు 30 నుండి 40 సార్లు చేస్తాను. అమ్మాయి అంటది, మెంటలోడివా? అయితే అబ్బాయి అంటాడు, కాదు మంగలోడిని.